దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడ కింద చిక్కుకొనుకుడి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 31 వచనం, అలాగే 5వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 27 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. ప్రభు అంటున్నారు, వాక్యం సెలవిస్తుంది, దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము. అవును, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు రక్షణ విమోచన దొరికిందో, అబ్రహాము యొక్క సంతానము వాగ్దానం ప్రకారముగా ఇస్సాకు వలన నీ సంతానం అన్నాడు దేవుడు. అవును, కాబట్టి మధ్యలో వచ్చిన దాసి సంతానం మనం కాము. అందుకని దాసి యొక్క సంతానాన్ని వెళ్ళగొట్టు అంటున్నాడు దేవుడు. అవును, ఆ కర్స్, ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన కర్స్, ఆ శాపంతో మనకు సంబంధం లేదు. ఏదైనా ఒక సమస్య ఉందంటే అది శాపము. ఆ శాపము నుంచి విమోచన పొందేది అబ్రహాం యొక్క ఆశీర్వచనం ద్వారా, దీవెన ద్వారానే. కాబట్టి ఈ దీవెనలు మనం పొందుకోవడానికి కృప ద్వారా అర్హులం. దేవుడు కృపను తీసుకుని వచ్చారు, ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చారు. కాబట్టి ఈ దీవెన మనందరూ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదం వాగ్దానమును పొందబోతున్నాం. రేపు మరింతగా 4వ వర్షిప్లో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం పార్ట్ 2 గురించి వినబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్రాన్ని పొంది స్వస్థత, దీవెన, విడుదల పొందబోతున్నాం. రేపటి దిన ముందు ప్రాపర్టీకి సండే స్టేజ్ మీద కాకుండా కంప్లీట్ కిందే ఉండి మీ మధ్యకు వచ్చి వర్తమానం చెప్పి ప్రవశించేటువంటి సండే. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్, డోంట్ మిస్ ఇట్. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. రేపు అనగా ఏప్రిల్ 28 సండే మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకి 3వ వర్షిప్. ఎండాకాలం కాబట్టి ఈ 3 వర్షిప్లు టైం స్టార్ట్ అవుతాయి, 1 o'clock క్లోజ్ అయిపోతాయి. మన 4th వర్షిప్ సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడను. ఎండ ఎక్కువ ఉంది అనిపిస్తే 4th వర్షిప్కి వచ్చేయండి, లేదా 1st వర్షిప్కి రండి. అలాగే అడ్రస్ సర్కస్ గ్రౌండ్ అనగా చార్లెస్ ప్రాపర్టీ, భరత్నల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అలాగే స్పాన్సర్ చేసేవాళ్ళు ముందుకు రావచ్చు. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ఒక స్పెషల్ సీడ్ విత్తాలనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు దాన్ని కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. లేదా రేపు స్పాన్సర్ మీటింగ్ ఉంటుంది, ప్రతి వర్షిప్లో స్పాన్సర్ చేయొచ్చు. అలాగే ప్రామిస్ ల్యాండ్ గురించి మీరు సీడ్ విత్తాలంటే విత్తవచ్చు. ఈరోజు అయితే నన్ను కలుసుకుని ప్రేయర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఆల్ ఆర్ వెల్కమ్. రండి ప్రాపర్టీకి సండే. ఒక్క ప్రవచనం నీకు వస్తే నీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే అబ్రహాం యొక్క వాగ్దానం, ఆశీర్వాదం పొందుదాం. లోతైన వాక్యాన్ని తెలుసుకుందాం, దైవ దీవెన పొందాం. ఈ వర్తమానం అర్థమైతే ఎవరి మీద ఖర్చు ఉండదు. ప్రతి కాడి విరగొట్టబడాల్సిందే. ప్రతి ఒక్కరూ అటు నిత్య జీవం, ఇటు సమృద్ధి, ఆరోగ్యము, సమాధానం పొందాల్సిందే. వస్తావు కదూ? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రా, దైవ దీవెన పొందుకోవచ్చు. సీ యూ టుమారో. స్పాన్సర్ చేయాలి లేదా సీడ్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ రావచ్చు. God bless you all.